జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా అమిత్ షా గారు ఈయన మన దేశ హోంశాఖ మంత్రి అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు కూడా ప్రస్తుతం బీజేపీకు జాతీయ అధ్యక్షులుగా ఎవరు ఉన్నప్పటికీ కూడా పార్టీకు సంబంధించినటువంటి కీలక విషయాలను నిర్వహిస్తుంది మాత్రం అమిత్ షా గారే అంటే అటు హోమ్ మినిస్టర్ గా ప్రభుత్వ బాధ్యతలను ఇటు పార్టీ బాధ్యతలను రెండింటినీ రెండు భుజాలపైన మోస్తున్నారు మన అమిత్ షా గారు ఇక ఏదైనా సరే మొహాన కొట్టినట్టు మాట్లాడతారు మన అమిత్ షా గారు నిజాయితీగా ఉన్నది ఉన్నట్టు చెబుతారనమాట ఇకపోతే తమిళనాడులో ఉన్నాడు కదా జఫా డఫా లఫా మొఫా గొఫా ఎవడా స్టాలినా ఓడి విషయానికి వద్దాం ఈయన గారు వచ్చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవినైతే ఎలా పెడతాడు పనికి మాలి ముండా సవట పూర్తిగా అరాచకవాది అదేమయ్యా అంటే మాది ద్రవిడవాదం అంటాడు అసలు ఈ ద్రవిడవాదం ఏందో ఈడి పిండాకుడు ఏందో నాకైతే అర్థమే కాదు మీకేమన్నా అర్థం ఏంటే చెప్పండి మమ్మల్ని తొక్కేస్తారని చెప్పేసి కొంతసేపు అంటాడు అంటే ద్రవిడవాదం పేరు చెప్పి తమిళ ప్రజలను దేశానికి దూరం చేసే పనులు అయితే చేస్తాడు పైగా పచ్చి వేర్పాటువాది ఈ తీవ్రవాదులు ఎట్నో ఖలిస్తాన్ ఉద్యమం అంటున్నారు వీడు వచ్చేసి ద్రవిడవాదం అంటున్నాడు వాళ్ళు వచ్చేసి తుపాకులు పడతారు వీడు తుపాకులు పట్టడం వల్ల అదొకటే తేడా మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ ఇకపోతే ఈ స్టాలిన్ మాటల్లో చూస్తే ఎలాగైనా సరే ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశాన్ని విభజించాలన్న ఆలోచన ఆ కుట్ర అయితే స్పష్టంగా కనపడుతుంది కనపడేదే కాదు ఈ స్టాలిన్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఇప్పటికే ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు ఎందుకంటే మోడీ ప్రభుత్వం అవినీతి జరగకుండా ఎక్కడికక్కడ అడ్డుపడుతుంది అంటే వీళ్ళకి వచ్చే ఆదాయం అయితే ఆడ కటింగ్లు అవుతూ ఉంటుంది స్టాలిన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని మోడీ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ఎంక్వైరీలు వేస్తుంది అందుకే స్టాలిన్ కు అదేవిధంగా ఈ డిఎంకే పార్టీ నాయకులకు స్టాలిన్ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రులకు మోడీ ప్రభుత్వం అంటే విపరీతమైన కోపం ద్వేషం సరే ఇక విషయానికి వస్తే న్యూస్18 మీడియా ఛానల్ వాళ్ళు మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారితో ఒక ఇంటర్వ్యూ అయితే చేశారు ఈ ఇంటర్వ్యూలో భాగంగా అమిత్ షా గారితో ఈ న్యూస్18 జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తా అమిత్ షాజీ మీరు హిందీను తమ పైన బలవంతంగా రుద్దుతున్నారని చెప్పేసి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రతిరోజు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా దాని మీద మీ సమాధానం ఏందని చెప్పేసి అడిగినాడు అందుకు సమాధానంగా అమిత్ షా గారు మాట్లాడతా నిజంగా అది గనక నిజమైతే డిఎంకే నాయకులకు నిజంగా తమిళం పైన అంత ప్రేమ కనుక ఉంటే మరి వాళ్ళ లెటర్లు అర్జీలు ఫైల్స్ చివరికి సంతకాలు కూడా ఇంగ్లీష్లోనే ఎందుకు ఉంటాయి చెప్పండి అని చెప్పేసి దెమ్మ తిరిగే సమాధానం అయితే ఇచ్చాడు ఇక మళ్ళీ ఈ న్యూస్18 జర్నలిస్ట్ మాట్లాడతా డీలిమిటేషన్ మూలంగా ఉత్తరప్రదేశ్కు ఎక్కువ సీట్లు వస్తాయని అలాగే తమిళనాడుతో పాటు దక్షిణ భారతదేశానికి తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఈ స్టాలిన్ అంటున్నాడు కదా మరి దానిపైన మీ అభిప్రాయం ఏందని చెప్పేసి మళ్ళా అడిగినాడు సరే దీనికి సమాధానంగా అమిత్ షా గారు మళ్ళీ మాట్లాడతా మీ మీడియాకు టీఆర్పీ రేటింగ్లే కావాలా అవునా కాదా ఒకసారి ఆలోచించండి అసలు స్టాలిన్ చేసిన పని ఏమైనా అర్థవంతంగా ఉండదా అని చెప్పేసి ఎదురు క్వశ్చన్ వేశాడు అందుకు ఆ జర్నలిస్ట్ స్పందిస్తా నాకేం అర్థం కాలేదు సార్ అని చెప్పేసి అన్నాడు ఏమీ తెలియని అమాయకుల్లాగా ఇక అప్పుడు అమిత్ షా గారు మాట్లాడతా స్టాలిన్ ఇప్పుడే ఈ హిందీ భాషను అలాగే ఈ డీలిమిటేషన్ ను తెర మీదకైతే తీసుకొచ్చాడు తన ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి తీవ్రమైన అవినీతిని దాచిపెట్టడం కోసమే ఈ విషయాలన్నీ కూడా బయటికి తీశాడు తద్వారా తమిళ సెంటిమెంట్ రేకెత్తించి మళ్ళీ తాను సీఎం కావాలని చెప్పేసి ఒకలాట పడతాడు అసలు డీలిమిటేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ప్రకటించిందా లేదు కదా డీలిమిటేషన్ కమిషన్ను మేమేమైనా ఏర్పాటు చేశామా చేయలేదు కదా మీరేమైనా చూసారా లేదు కదా అసలు కనీసం జనాభా లెక్కలను కూడా ఇంకా ప్రారంభించాల అయినప్పటికీ ఈ డీలిమిటేషన్ పైన స్టాలిన్ అయితే గోల చేస్తాడు కేవలం రాజకీయాల కోసమే వేర్పాటువాదాన్ని ఈ స్టాలిన్ అయితే ప్రోత్సహిస్తాడు నిజంగా ఇది చాలా దారుణమైన నీచమైన చర్య అని చెప్పేసి అమిత్ షా గారు కొండ బద్దలు కొట్టేశారు నేను మళ్ళీ చెప్తున్నా ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో ఇటు తమిళనాడు కానీ లేదా దక్షిణ భారత రాష్ట్రాలకు కానీ అన్యాయం అయితే జరగదు అందుకు నాది హామీ అంటూ అమిత్ షా గారు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు ఏదే ఇకపైన మళ్ళీ దీని మీద క్వశ్చన్ లేకుండా దీని మీద ఎవరు మాట్లాడకుండా అదేవిధంగా ఈ దుర్మార్గుడైనటువంటి ఈ స్టాలిన్ గాడి మాయలో పడకుండా అర్థమవుతుందా అదే విషయం అయితే మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియో పైన అమిత్ షా గారి వ్యాఖ్యల పైన ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్